చేసుకుందాం అనుకున్నానండి. ఈ దిక్కుమాల ఆయన పెళ్లి చూపులకు వచ్చి నన్ను చేస్తున్నాడండి. మా బావ ఏం మొగుడు ఎదురుకుండా 30 ఏళ్ల క్రితం పెళ్లి అయిందా? ఆ బావ దావగారిపోయాడు. ఇప్పటికే వాడు ముసలాడైపోయాడు. ఇంకా మా బావ ఉంటుందేంటి? ఆయనేమో బాబు నా బరువు పోతుంది అనేవాడు. పైగా మొగుడు మొహం మీద. దాంతో మా నాన్నగారు ఓ రోజు విసిగెత్తి, ఇంకేం బావమ్మ వాడు చస్తున్నాడు, నువ్వు చస్తున్నావు, రోజు నన్నుతో పుత్తున్నారు మధ్యలో. ఈ పాతలు తలుచుకోకండి. అయిపోయింది ఏదో అయిపోయింది. ఇక అప్పుడు తిట్టావు, అప్పుడేదో అన్నావు, ఇప్పుడు కొత్తగా ఏం చేయాలో ఆలోచించాలి. అది భగవంతుని లక్షణం. అందువల్ల కృష్ణుడు దెప్పడు. నువ్వు నన్ను తిట్టావు, నన్ను తలుచుకోలేదు అనకుండా, నాయనా ఇప్పుడు కష్టం వచ్చి నన్ను ఆశ్రయించావా అని అప్పటికప్పుడే పాతవి మరిచిపోయి తనను తానే సమర్పణ చేసుకుని రక్షిస్తాడు ఆయన. అంతటి భగవంతుడు ఆయన, కరుణాస్వరూపుడు ఆయన. అటువంటి పరమాత్ముడు నిత్యం భక్తితో ఇంట్లో కూర్చుని, అరుగు మీద కూర్చుని ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః అని మంత్ర జపం చేసి నిన్ను అనుగ్రహించకుండా ఉంటాడా? వెళ్ళు, ఆయన పాదాలు పట్టుకొని నిన్ను అనుగ్రహిస్తాడు, నీకు సంపదలు ఇస్తాడు అనగానే అద్భుతమైన మాట చెప్పామన్నాడు. భార్య అంటే ఇలా ఉండాలి, మంచి సలహా ఇవ్వాలి. అంతేగాని దొంగతనం చేసి సంపాదించండి, కబ్జాలు చేసి సంపాదించండి, ఇతరుల యొక్క స్థలాలన్నింటినీ ఆక్రమించండి, అది సెటిల్మెంట్లు చేయండి, ఇలాంటి చెప్పట్లా. కేవలం భగవంతుడిని ఆశ్రయించి సంపాదించమన్నాం, సంతోషం. నీవు చెప్పిన ఎట్లు రాజీవ నేతృపాద పద్మంబులాశ్రయం పంగమనకు పరమశోభనమా చక్రపాణికి పుడు కానుకేమైన కొంపోవగలదే మనకు. భార్యామణి, నీవు చెప్పింది చాలా మంచి సలహా. ఆ పరమాత్మని పాదపద్మములు ఆశ్రయిస్తే ఇహము పరము రెండు లభిస్తాయి, మనకి శుభం కలుగుతుంది. కానీ నా దైవం, నా గురువు, నా మిత్రుడు, ప్రభువు అయిన కృష్ణుడి దగ్గరికి వెళుతున్నప్పుడు ఏదైనా ఒక కానుక పట్టుకెళ్ళకుండా వెళ్ళకూడదు. మహాత్ముల దగ్గరికి వెళుతున్నప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలని చేస్తాం. ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు, మరి ఎలా అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ ఆలోచించింది. వాళ్ళ కోసం అయితే వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఎవరిని ఏమీ అడగలేదండి. వాళ్ళకు ఒక నియమం ఉంది, తమ కోసం సామాన్యులు ఎవరిని యాచించరు, ఒక్క దేవుణ్ణి తప్ప. ఇప్పుడు కృష్ణుడి కోసమని యాచించింది మొదటిసారిగా. దీన్ని బట్టి శాస్త్రం ఏం చెబుతున్నది? తమ కోసం అడగకూడదు, కానీ మంచి కార్యక్రమముల కోసం అడగచ్చు. గుడి కడుతున్నాం అడగచ్చు, ఓ సత్రం కడుతున్నాం అడగచ్చు, ఓ అన్నదానం నడుపుతున్నాం అడగచ్చు, ఓ మంచి పనికి అడగాలి, మన కోసం అడగకూడదు. ఓసారి నా దగ్గర కూడా వచ్చాడు, మేము ఆశ్రమం కడుతున్నామండి, చందా ఇవ్వండి అన్నాడు. చందా ఇవ్వబోతూ ఏం ఆశ్రమం అంటే గృహస్థాశ్రమం అంటే అన్నాడు. గృహస్థాశ్రమం కాబట్టి గృహస్థాశ్రమం అందరూ పెట్టుకుంటారు, దానికి డొనేషన్ ఇస్తాం. కాబట్టి వాటికి అడగకూడదు, కానీ మంచి పనులకి అడగడం చాలా మంచి పని అట. అసలు ఒంటరిగా చేయకూడదు మంచి పనులు. నిజంగా ఒక ఆయనకి కోట్లు ఉన్నాయి, ఆ కోట్లన్నీ ఖర్చు పెట్టి అన్నం పెట్టగలడు, కానీ అలా చేయకూడదు. అందరి దగ్గర తలో 10 రూపాయలు అడిగి తీసుకుని దానితో చెయ్యాలి అని చేస్తాడు. గుడులు కట్టేటప్పుడు కూడా అంతే. ఇప్పుడు కృష్ణుడే పరమాత్మ దగ్గరికి వెళుతున్నాడు కనుక ఆవిడ ఏం చేసింది? పక్కింటికి వెళ్ళింది. యా చిత్వా చతురో ముష్టిన్ విప్రాన్ పృథుకతండులాన్ అని వేదవ్యాసుల వారు సంస్కృత భాగవతంలో రాశారు. పక్కనే ఉన్న బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి 4 గుప్పెళ్ళు అటుకులు యాచించి తెచ్చింది. అవి ముక్కిపోయినవి కాదు. కాబట్టి ఎవడైనా తాత్పర్యంలో ముక్కిపోయిన రాస్తే అది అన్యాయం. వాడి ఇంట్లో పాడైపోయిన అటుకులు ఉన్నాయి, పట్టుకెళ్ళిందని ఎవడో చెప్పాడు, ఉట్టి అబద్ధం. అది సంస్కృతం చదువుకోకపోతే చదువుకోవాలి, తాత్పర్యం రాయడం చేతకపోతే అడిగి ఎవడన్నా పక్కవాడిని తెలుసుకోవాలి. ఎక్కడ మాట వరుస కూడా ముక్కిపోయిన పాడైపోయిన అటుకులని రాయలా. పక్క బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి 4 పిడికిళ్ళు అటుకులు తీసుకొచ్చింది. ఆ రోజుల్లో పాడైపోయిన వస్తువులు దానం చేసేవారు కాదు. చిరిగిపోయి ఎందుకు పనికిరాని 10 రూపాయలు రహస్యంగా అక్కడ వేసి వెళ్ళిపోయారు కదా, కొంతమంది వేస్తూ ఉంటారు. ఇంకా నోటిని ప్రపంచంలో మానవ మాత్రుడు ఎవడో తీసుకోడు, కుండీలో వేసి పారేసి మళ్ళీ అలా వేసి వెళ్ళిపోవడం ఎంత పాపం అది. ఈ పనికి మాలినవి ఇవ్వడం కంటే పాపం మరొకట్లేదు. ఆ పడంగా ఇంత కవర్ ఒకటి తయారు చేసి ఓ రోజు మా డాక్టర్ గారి చేతిలో పెట్టారు. ఆయన అనుకున్నారు అన్నదానానికి ఏదో 1,00,000 రూపాయలు ఇచ్చారు, అందులో లేదు థ్యాంక్స్. ఇంత కవర్లో థ్యాంక్స్ అని రాసి కాగితం పెట్టడం ఎందుకు చెప్పండి? కాగితం అందులో పెడితే చూసేవాడు అనుకుంటాడు ఏదో ఇంత గంప తయారు చేసి అందులో ఇంత కవర్ పెడితే
పాప ఏదో వచ్చింది అనుకుంటారు. తీరా చూస్తే అందులో ఉండదు. ఓ స్లోగనం, ఓ దిక్కుమాల కాగితం, తెల్ల కాగితం. ఎందుకు? దానికంటే ఇవ్వకపోతే నష్టం ఏమిటి చెప్పండి? మరీగా ఈ బామానికి హత్త అన్నట్టుగా ఇస్తే శుభ్రంగా ఇవ్వాలి. ఈ చిరిగిపోయినవి, చెత్త చెదారం, ఎందుకు పనికిరాని అన్ని దానాలు చేస్తే ఇలాంటి వాళ్ళు వచ్చే జన్మలో కూడు గుడ్డ లేక అల్లాడిపోతూ ఎంత అన్నం అంటే ఎండమ్మాయ్ అని అడుక్కునే వాళ్ళే పుడతారని గరుడ పురాణంలో రాశారు, మార్కండేయ పురాణంలో రాశారు. వెయ్యగలిగితే వేద్దాం, లేకపోతే ఓ దండం పెట్టిపోతాం, ఏం చేస్తాం? అందులో మంచి అటుకులే యాచించి తెచ్చింది. కానీ తీరా విచిత్రం ఏంటంటే అటుకులు తెచ్చింది, కానీ ఈ అటుకులు పంపిద్దామంటే ఇంట్లో ఒక క్యారీ బ్యాగ్ లేదు, ఒక డబ్బా కూడా లేదు. ఎంత అన్యాయం చూసారా ఇల్లు? ఎలా పట్టుకెళ్ళాలి అటుకులు? కనీసం ఇలాంటి ఒక గుడ్డైనా ఉంటే అందులో కట్టేది. కానీ ఆవిడకి ఒక ఆలోచన వచ్చింది. భర్త గారికి పైన ఒక కండువ ఉంది, ఆ కండువ చిల్లులు పడిపోయి ఉంది, చిన్న చిన్న చిల్లులు, పాడైపోయిన చిల్లులతో కూడిన మాసిపోయిన కండువ. ఆ కండువాని మడతల మీద వేసి ఆ మడతల మధ్యలో ఒలిగిపోకుండా జాగ్రత్తగా అటుకులేసి మూట కట్టింది. ఎంత కష్టం ఆలోచించండి. భర్త శిథిల వస్త్రంబు కొంగున, శిథిలమైపోయిన వస్త్రం యొక్క కొంగున పృథుక తండులముల నొకకొన్ని ముడిచి నెయ్యమున ననప చనియ గోవింద దర్శనోత్సాహియగుచు. అంటే ఆ బట్ట ఎంత పాడైపోయిందో ఆలోచించాలి. అలా మడతలు వేసి జాగ్రత్తగా మేనేజ్ చేసి మూట కట్టింది. ఆ అటుకులు మూట కట్టి భుజం మీద వేసి ఇక వెళ్ళి రమ్మనగానే అమ్మయ్య అని గోవిందుని దగ్గరికి బయలుదేరాడు. వెళుతున్నంతసేపు లోపల అనుమానమే, నేను అక్కడి దాకా వెళ్ళగలనా, వెళితే మాత్రం కృష్ణుడి దర్శనం అవుతుందా అని ఎంత అనుమానించాడో పాపం లోపల. ద్వారకా నగరంబు నేరీతి దొత్తునో భాసురాంతఃపురవాసియైన అప్పుండరీకాక్షునఖిలేసు నిర్భంగి దర్శింపగలను తద్వార పాలురు ఎక్కడి విప్రుడ విందేల వచ్చదవని ఎండపెట్టిరేనప్పుడు వారికేమైన పరిధానమిచ్చి ఏగదనన్న ఊహింప అర్ధశూన్యుండ నేను అయిన నా భాగ్యమతని దయార్ద్ర దృష్టి కాక తలపోయ వండేమి కలదటనుచు. నేను కాలినడకన అన్ని మైళ్ళు ద్వారకా నగరం దాకా నడవగలనా? పోని అలసటతో ఉన్న కష్టపడి ద్వారకా నగరానికి వెళ్ళి సముద్రం మధ్యలో ఉన్న ద్వారకలో చేరతాను అనుకుందాం. చేరాక కృష్ణుడి దగ్గరికి ఎలా పెడతాను? కృష్ణుడు ఎక్కడో అంతఃపురంలో ఉంటాడు. పైగా 16,108 భార్యల్లో ఏ అంతఃపురంలో ఉంటాడో ఇన్ని బిల్డింగ్లు వెతకడానికే జీవితం సరిపోదు. గూగుల్ మ్యాప్ కొడుకుని తిరగాలి. తీరా అంతఃపురం దగ్గరికి వెడితే కాపలా వాళ్ళు వెళ్ళనిస్తారా? కృష్ణుడి యొక్క భవనాల దగ్గర కాపలా వాళ్ళు కట్టుదిట్టంగా ఆయుధాలు పుచ్చుకొని కాపలాకు వస్తూ ఉంటారు. ముష్టెత్తుకున్న శరీరంతో ఉన్న నేను అక్కడికి వెడితే ఎవడెవరా నువ్వు ఇక్కడికి వచ్చావు అని కర్రలు పెట్టి అడ్డం కొడితే అప్పుడు ఏం చేయగలను? పోని కాపలా వాళ్ళకి ఏదైనా లంచం ఇచ్చి పెడదామంటే నా దగ్గరే ఉంది బూడి తప్ప అన్నాడు ఆయన. అంటే దీన్ని బట్టి లంచాలు అప్పుడు కూడా ఉన్నాయండో. ఇది కృష్ణుడి దగ్గర అయితే లేవు, కానీ దుర్యోధనుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటే ఇవ్వాల్సిందే. దుర్యోధనుడు ఎవరు అనుకుంటారు? అసలు ఫ్యాక్షన్ లిస్ట్ వాడే. వాడి దగ్గరికి వెళ్ళాలంటే మంచి లంచం ఇవ్వాలి. పరిధానం అనే పదం వాడారు ఆ రోజుల్లోనే, లంచం అనే పదం. వారికి ఏదన్నా పరిధానం ఇచ్చి లోపల కడదామంటే నా దగ్గర ఏమీ లేదు. అయినా ఇన్ని పిచ్చి ఆలోచనలు చేస్తున్నాను కానీ కరుణాస్వరూపుడైన కృష్ణుడి దగ్గర లంచాలు ఏమిటి? భక్తియే లంచం. భగవంతుడి పొందడానికి భక్తి కంటే గొప్ప లంచం లేదు. నా అదృష్టం మంచిది, ఆయన దయార్థుల దృష్టి గొప్పది అనుకుంటూ కృష్ణ 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 అనుకుంటూ అలా అంతఃపురం దగ్గరికి అడుగు పెట్టాడు. అందులో ఎక్కడ కృష్ణుడు ఉన్నాడని ఎక్కువ వెతకుండా రావడమే ముందే ఒక బిల్డింగ్లో గడిపోయాడు. ఈయన అదృష్టం పుచ్చింది. ఆ భవనం రుక్మిణీదేవి మందిరం. బంగారపు రంగులో ఉన్న రుక్మిణీదేవి యొక్క విశాలమైన అంతఃపురం దగ్గరికి వెళ్ళాడు. కాపలా వాళ్ళు ఒక్కడు కూడా అడ్డం కొట్టలేదు. ఎందుకో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్మని పరిపాలన, పాండవుల పరిపాలన, అలాగే కొంతమంది మహాత్ములు ఉన్నారు ఆ రోజుల్లో, వాళ్ళ పరిపాలనలో ఇలాంటి పండితులు వస్తే కాపలా వాళ్ళు అడ్డం కొట్టేవారు కదా, డైరెక్ట్ వెళ్ళిపోవడం. ఈ మాట ఎందుకు చెప్తాను? ఒక సినిమాలో కుర్చీలో నుండి కాపలా వాళ్ళు తోసేస్తే కృష్ణుడు వచ్చి పట్టుకెళ్ళినట్టు చూపించారు. ఒట్టి అబద్ధం అది. అలాంటి పిచ్చి పనులు చేయకూడదు.
అస్సలు కుచేలుండి ఎవ్వరూ తొయ్యలేదు. అసలు కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేదు, దూరం నుంచే చూశాడు కృష్ణుడు ఆయనేమో అలా నడిచి వస్తున్నాడు. కృష్ణుడేమో ఎదురుగుండా మంచం మీద రుక్మిణీదేవితో కూర్చున్నాడు. ఇద్దరు కాసేపు పాచికలు ఆడుకుంటారండి సరదాగా. పాచికలు ఆడుకుంటున్న కృష్ణుడు దూరంగా ఉన్న కుచేలుండి చూడటంతో టక్కన దిగిపోయాడు మంచం మీద నుంచి. ఆహా, అప్పుడు ఆయన కళ్ళు ఎలా ఉన్నాయట, మెరిశాయన్నారంటే. అద్భుతమైన 2 పద్యాలు రాశారు అక్కడ. ఇందీవరస్యాము వందిత సూత్రాము కరుణాలవాలు భాసురకపోలు కౌస్తుభాలంకారు కామిత మందారు సురుచిర లావణ్యు సురశరణ్యు హర్యక్ష నిభమధ్యు అఖిల లోకారాధ్యు ఘన చక్రహస్తు జగత్ ప్రశస్తు ఖగ కులాధిపయాను కౌసేయ పరిధాను పన్నగశయను అబ్జాతనయను మకర కుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధ సాగర విహారు భూరి గుణ సాంద్రు యదు కులాంభోధి చంద్రు కృష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు విష్ణు. శ్రీకృష్ణుడు దూరం నుంచే కుచేలుడికి కనపడ్డాడు. ఆయన నల్ల కలుగు పువ్వు రంగులో ఉన్నాడు, నీల వర్ణంలో ఉన్నాడు. ఇంద్రుడంతటి వాడి నమస్కారాలు అందుకుంటున్నాడు. పరమ కరుణాస్వరూపుడు. ఆయన బొగ్గలు తళ్ళ 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 మెరిసిపోతున్నాయి. మెడలో కౌస్తుభమణి ధరించాడు. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం వంటి వాడు. ఎవడైనా ఒక నమస్కారం చేసి వరాలు అడిగితే కల్పవృక్షంలా వరాలు ఇస్తాడు. ఇక ఆయన శరీరం ధగ ధగ వెలిగిపోతున్నది. దేవతలకి కూడా అభయం ఇచ్చేవాడు ఆయన. సింహం నడుములాగా సన్నని నడుము కలిగిన వాడు. సమస్త లోకాల చేత ఆరాధింపబడుతున్నవాడు. సుదర్శనమనే చక్రం ధరించాడు. జగత్తులో ప్రశస్తికెక్కినవాడు. గరుత్మంతుని మీద ఎక్కి విహరించేవాడు. పసుపు పచ్చని పట్టు వస్త్రం ధరించినవాడు. ఇక ఎల్లవేళల ఆదిశేషుడి మీద పడుకుంటాడు వైకుంఠంలో ఉన్నప్పుడు. తామర పువ్వు రేకుల్లో ఉంటాయి ఆయన కళ్ళు. చెవులకి మకర కుండలాలు ఉన్నాయి. అందంగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే ముచ్చటగా ఉంటుంది. ఆ ఆకారాన్ని, ఆయన సౌందర్యాన్ని దేనితో పోల్చలేం. పోల్చడానికి వీలు కానంత సౌందర్యం కలిగిన వాడు. క్షీర సముద్రంలో విహరించేటటువంటి వాడు. ఇక యదువంశం ఒక సముద్రం అయితే యాదవ వంశం అనే సముద్రమునకు చంద్రుడి వంటి వాడు. విష్ణు అంటే అంతటా వ్యాపించేవాడు. జిష్ణువు జయం తప్ప అపజయం ఎరగనివాడు. రోచిష్ణుడు కాంతి కలిగిన వాడు. సహిష్ణుడు సహనగుణం అంతకంతకి పెంచుకుంటున్నవాడు. అటువంటి ఆకర్షణీయ స్వరూపం కలిగిన పరమాత్మను చూచాడు. కృష్ణుడు అంటే ఆకర్షింపబడేటటువంటి ఆకారం కలిగిన వాడు. కృష్ణుడు చూస్తే ఎవరైనా ఆకర్షణకు లోనవ్వవలసిందే. కర్షయతి ఇది కృష్ణ, ఆకర్షించువాడు కనుక కృష్ణుడు అన్నారు. ఇంకో అర్థం కృష్ణ అంటే నల్లనివాడు అని అర్థం. అటువంటి కృష్ణుడి చూసి దగ్గరికి వెళ్ళేలోపే ఈయన ఆయన్ను చూచాడు. అప్పుడు కృష్ణుడి కళ్ళు తామర పువ్వుల్లా కదిలాయి. కానీ దాయంధనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడ పేద విప్రుని శ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగుజేర్నాంబరున్ ఘన తృష్ణాతుర చిత్తు హాస్యనిలయున్ ఖండోత్తరీయున్ కుచేలుని అల్లంతన చూచి సంభ్రమ విలోలుండై డియన్ తల్పమున్. ఆయనేమో ఈయన చూచాడు, ఈయన ఆయన్ని చూచాడు. ఇద్దరు ఒకేసారి ఒకరినొకరు చూసుకున్నారు. కుచేలుండి చూడటంతో కృష్ణుడు కూర్చున్న మంచం మీద నుంచి చెంగులు దూకేశాడు అనమాట. మిత్రుడు కనబడితే అంత ఆనందం కలగాలి. మిత్రమా వచ్చావా అని కూర్చున్న చోటు చేదా అని కలవలేదు. మంచం మించి కిందకి టక్కన దిగాడు. ఆయన కళ్ళు కదులుతున్న తామర పువ్వుల్లో ఉన్నాయన్నారు. తామర పువ్వు రేకుల్లో అందంగా ఉంటాయి, కానీ కదులుతున్న తామరలు, వికసించిన తామరలు అయ్యాయి, ప్రకాశిస్తున్న తామర పువ్వులు అయ్యాయి. అంటే అర్థం ఏంటండి, మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అలాగే చూస్తున్నామంటే వాడు రావడం మనకి పెద్దగా ఇష్టం లేదని.
అదే మనకి ఇష్టం అయితే వచ్చావా అని కళ్ళు తిప్పుతావు లేదా, కళ్ళు ఇలా చేసామంటే ఆ కళ్ళలో మెరుపులు కనబడ్డాయంటే వాడు రావడం ఇష్టం. కాబట్టి కళ్ళని బట్టి అర్థం చేసుకోవచ్చు వచ్చేవాడు అంటే మనకి ఇష్టం ఉందో లేదు. ఇష్టం లేనప్పుడు అలా కూర్చొని వచ్చావా మిస్టర్ పద్మాగర్ అంటాడు. అదే వాడికి ఆనందం కలిగింది అనుకోండి, బయటకు వచ్చి స్వాగతం చెప్పి వద్దన్నా వినిపించుకోకుండా కాళ్ళు కడిగి కడిగి లాగి పువ్వులు పెట్టి పీకేస్తాం. అందులో కృష్ణ పరమాత్ముడి కంటిని బట్టి అర్థమైపోయింది ఆయనకి కుచేలుడు అంటే ఎంత ఇష్టమో. అందుకని దళకంజాక్షుడు, వికసించిన వెప్పారిన కదులుతున్న ప్రకాశిస్తున్న తామర పువ్వుల వంటి కళ్ళు తిరిగేవాడు. ఆ పేద విప్రుణ్ణి చూచాడు, వాడు ఒళ్ళంతా చెమట కొట్టుకుపోయింది. అబ్బా 7 రోజులు నడిచి వచ్చిన అగ్నిజ్యోతుడి కంటే ఒక్క పూట నడిచి వచ్చిన ఇది శరీరమే చెమట ఎక్కువ అండి. పైగా అది పశ్చిమ సముద్రం కదా, సముద్ర తీరంలో నడిస్తే ఒళ్ళంతా చెమటలు ఎక్కువ కాస్తాయి, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. అందులో బాగా చెమట కారిపోతూ అసఖ్యమైన శరీరంతో ఉన్నవాడిని చూచి దగ్గరికి వెళ్ళాడు. పాపవాడు ఎంతో కాలం నుంచి దారిద్ర్యంతో పీడింపబడుతున్నవాడు, శరీరం అంతా ఎండిపోయింది, ఎముకలు బయటకు వచ్చాయి, చిక్కిపోయి ఉన్నాడు, బట్టలు తిరిగిపోయి ఉన్నాయి. అయినా సరే 2 చేతులు అలా చాచి గాఢంగా కౌగిలించుకున్నాడు. ఎంతో ప్రేమతో తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. ఎవడైనా చెమటతో అసహ్యంగా ఉన్న బట్టలతో వస్తే బాత్రూమ్ వెళ్ళి ముందు స్నానం చేసిరా అయినా తర్వాత మాట్లాడడం అంటారా లేదా. కానీ కృష్ణ పరమాత్ముడు వాడి చెమట శరీరం మీద తనకి తగులుతూ ఉండగా కౌగిలించుకుంటే ఈయన గంధం ఆయనకి తగిలింది, ఆయన చెమట ఈయనకి అంటుకుంది. శ్రీకృష్ణుడి శరీరం అంతా గంధం ఉంటుంది కదా, ఆయన శరీరం ఎప్పుడు చందనం ఉంటుంది. చందన చర్చిత నీల కళేవర పీతవసన వనమాలి అని జయదేవుడు అందుకే రాశాడు భక్త జయదేవుడు. చందన అంటే గంధము, చర్చిత పూయబడిన, నీల కళేవర నల్లని శరీరము కలవాడా. శ్రీకృష్ణ నీ శరీరం నీలంగా ఉంటుంది, ఆ నీల శరీరం అంతా గంధం పూయబడి ఉన్నది. పీత వసన పసుపు పచ్చని వస్త్రం కట్టుకున్నవాడా, వనమాలి మెడలో వనమాలు వేసుకున్నవాడా అని ఆయన స్తోత్రం చేస్తారు. ఈయన గంధమేమో వాడికి అంటుకుంది, ఆ చెమటంతా అంటుకుంది. అయినా అది నాకు ఆభరణం అనుకున్నాడు ఆయన, అది కూడా గంధం అనుకున్నాడు. అలా కౌగిలించుకున్నాక మంచం మీద కూర్చోబెట్టాడు. ఆ మంచము బంగారం లాంటి మంచం, అద్భుతమైన కొత్త దుప్పటి వేశాడు. ఆ దుప్పటి మీద ఈయన కూర్చోగానే మొత్తం ఈ వెనకాతలో చెమట అంతా అంటుకుని మత్స. అందుకే వెళ్ళేటప్పుడు దుప్పటి కూడా ఇచ్చేసి ఉంటాడులే. సాధారణంగా ఒకళ్ళు కప్పుకొని దుప్పటి మళ్ళీ మనం అట్టే పెట్టుకుంటామా, గురువు గారి ప్రసాదం వరకు ఆయన ఇస్తే తప్ప. సరే ఇప్పుడు ఇది కారణంగా ఆ మచ్చ మీద కూర్చుంటే నిజంగా చూడడానికి జుగుప్స అనిపిస్తుంది కొత్తవాడికి అయితే. అలా కూర్చోబెట్టి మిత్రమా ఎన్నాళ్ళు అయ్యింది చూసి అని వెంటనే భార్యకి సైగ చేశాడు. ఆవిడ బంగారం పళ్ళెని తెచ్చింది, ఆ పళ్ళెంలో ఇలా 2 కాళ్ళు పెట్టాడు. అమ్మ రుక్మిణీదేవి నీళ్లు పట్టుకొచ్చింది బంగారం చెంబుతో ఆవిడ నీళ్లు పోస్తుంటే 2 కాళ్ళు శుభ్రంగా కడిగి ఆ నీళ్లు శిరస్సును చల్లుకున్నాడు. ఆయన పాదజలం గంగ, శ్రీకృష్ణుడి పాదాల నుంచి గంగ పుట్టింది కనుక విష్ణు పాదోద్భవ గంగ అంటారు. అటువంటి పరమాత్ముడి కాళ్ళు కడగాలని మనం అనుకుంటే ఆయన వీడి కాళ్ళు కడిగి ఈ నీళ్లు నెత్తి మీద చల్లుకుని నేను అదృష్టవంతుడు అన్నాడంటే ఇంకా పరమాత్ముడి యొక్క భక్త వత్సలత ఎంత గొప్పదో అర్థమవుతుందో లేదా. అలా నీళ్లు నెత్తి మీద చల్లుకొని కాళ్ళ మీద పువ్వులు పెట్టి తువ్వాలతో తుడిచి తర్వాత ఆసనం మీద మళ్ళీ కూర్చోబెట్టి పిలకలో పువ్వు పెట్టి గోవు దానం ఇచ్చి చేతిలోకి తీసుకుని పక్కన కూర్చున్నాడు. ఈలోపు లక్ష్మీదేవి వింజాంబరం విసిరింది. పక్కన చాలా మంది పనివాళ్ళు ఉన్నారండి, ఉన్నా సరే ఆవిడే స్వయంగా విసిరికర విసిరింది పనివాళ్ళకి అప్పగించకుండా. అనంతరం కృష్ణుడు పక్కన కూర్చుని చేతిలోకి చేయి తీసుకుంటే ఈ చూస్తున్న పనివాళ్ళు ఉంటారు కదా దాసీ స్త్రీలు, వాళ్ళకి మతిపోయింది. వీడంత అదృష్టవంతుడండి, ఎన్నాళ్ళైంది మంచం మీద కృష్ణుడు రుక్మిణి తప్ప ఇంకోటి కూర్చోలేదు, కనీసం వాళ్ళ పిల్లలు కూడా కూర్చోలేదు. ఇవాళ ఈ కుళ్ళిపోయిన బట్టలు కలిగిన వాడు దాని మీద కూర్చున్నాడు, వీడి పుణ్యం బాగా పుచ్చిపోయి ఉంటుంది అనుకున్నారు వాడు. ఏమి తపంబు చేసెనొక ఈ ధరణి దివిజోత్తముండు తొల్వామున యోగి విస్ఫురదుపాస్యకుడై సనునట్టి ఈ జగత్స్వామి రమాధినాథు నిజతల్పమునల్ వసించియున్నవాడి మగనీయమూర్తి కెనయే ముని పొంగవులెంత వారలు. ఈ బ్రాహ్మణోత్తముడు పూర్వజన్మలో ఏ తపస్సు చేసి ఉంటాడో,
ఏ నోములు నోచాడో, ఎంతో పుణ్యం చేయకపోతే, తపస్సు చేయకపోతే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క తల్పం మీద కూర్చుంటాడా? జగత్స్వామి కృష్ణుడెక్కడ, సామాన్యుడైన ఈతడెక్కడ? ఈ మెత్తని పరుపు మీద కూర్చున్నాడు. ఈ మృదు తల్పం మీద కూర్చుంటున్న సమయంలో ఈ బ్రాహ్మణ రాగానే రుక్మిణిని కూడా పక్కకి పంపేసి ఈయన కూర్చోబెట్టుకున్నాడంటే, రుక్మిణి కంటే కూడా ఎక్కువ ఆదరిస్తున్నాడంటే వీడు ఎంత పుణ్యం చేసి ఉంటాడో. ఈ మహానుభావుడికి మునిపొంగవులు ఎవరైనా సాటి వస్తారా? ఇతడు సందేహం లేదు, ఏదో గొప్ప పని చేశాడు, పుణ్యం చేశాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎంతలో కృష్ణుడు మిత్రమా అని పక్కన కూర్చుని చేతిని చేతిలోకి తీసుకుని అలా మెల్లగా నిమిరి, మనం గురువు గారి దగ్గర ఎంత కష్టపడి చదువుకున్నాం. గురువులు 3 రకాలుగా ఉంటారు. ఇక్కడ వేదవ్యాసులు అని చెప్పారు సుస్పష్టంగా. అంటే చెప్పింది కృష్ణుడే రాశాడు ఆయన. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రథమ గురువులు, ఉపనయనము చేసిన వాడు, పాఠములు చెప్పినవాడు ద్వితీయ గురువు, ఇక జ్ఞానం ఇచ్చి మోక్షం ఇచ్చేవాడు 3వ గురువు. ముగ్గురు గురువులే, ఎవరి స్థానం వారిది. వీరిలో పాఠము చెప్పిన గురువు యొక్క స్థానం తల్లిదండ్రుల కంటే గొప్పది. ఇక మోక్షం ఇచ్చే గురువు యొక్క స్థానం ఎవరితో పోల్చ తగనిది. మన అదృష్టవశాత్తు సాందీపని మనకి పాఠములు చెప్పాడు, మోక్షములు కూడా ప్రసాదించేటటువంటి బ్రహ్మ విద్యని, మంత్రాన్ని కూడా ఉపదేశించాడు. ఆ గురువుగారి దగ్గర మనం ఎన్ని రకాలు చదువుకున్నాం. గురువుగారి భార్య ఎంత కరుణతో చూసింది మనల్ని. ఒక రోజున గురువుగారి భార్య ఏం చేసిందో ఇప్పుడు చెబుతున్నాడు. ఇది ఎందుకు చెబుతుందో మనకి తర్వాత తెలుస్తుంది అనమాట. మన ఇద్దరం చదువుకుంటున్న రోజుల్లో ఒక రోజున గురువుగారి భార్య ఏం చేసిందిట, సాయంత్రం వేళ పాఠాలు అయిపోయాక గురువుగారు ఆ సమయంలో ఇంట్లో లేరు. కృష్ణుడిని కుచేలుండి పిలిచింది. నాయనడారా, మన ఇంట్లో రేపు పనులు ఉన్నాయి, కట్టెలు సమిధలు తీసుకురండి అడవికి వెళ్ళి అంది. ఈ ఇద్దరు బయలుదేరారు. సాయంత్రం 3 ఆ టైంలో. సాయంత్రం సాధారణంగా అడవులకు పంపరు, ఆ పూట తప్పనిసరి పంపిద్దారు. ఈ ఇద్దరు పిల్లలు అడవికి వెళ్ళారు. తీరా అడవికి వెళ్ళడంతో ఆకాశం అంతా కారు మబ్బులు కమ్ముకున్నాయి, దట్టంగా మబ్బులు అలుముకున్నాయి, గాఢమైన చీకటి ఏర్పడిపోయింది. ఇది 3-3:30కే చీకటి ఏర్పడిపోయింది. అది భయంకరమైన అడవి, మబ్బుల వల్ల కటిక చీకటి అయిపోయింది. ఘుమ ఘుమారావ సంకుల ఘోర జీమూత పటల సంచన్న భ్రభాగ మగుచు చటుల ఝంఝానిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతాన మగుచు చండ దిగ్వేదండ తుండ నిభాఖండ వారి ధారా పూర్ణ వసుధ మగుచు విద్యోత మాలోగ్ర ఖద్యోత కిరణ జిద్విద్యుజ్జుతిచ్చట విభవ మగుచు అడరి జడిగురియంగ నిరుడస్తమెంప భూరి నీరంతర నిబిడాంధకారమేచి సూచికా భేద్యమై వస్తు గోచరంబు కాని ఎట్లుండ మనము నవ్వానదరసి. హఠాత్తుగా ఆకాశం అంతా నల్లని మబ్బులు అలుముకున్నాయి. ఈ నల్లని మబ్బులు చూచి కంగారు పడి పక్షులు కీచ్ కీచ్ అని అరుస్తూ, కిచకచ కచకచ అని అరుస్తూ అటు ఇటు పరిగెట్టాయి. ఎంతలోనే ఆకాశంలో పెద్ద పెద్ద మెరుపు తీగులు వచ్చాయి. పెటిల్ పెటిల్ అనే శబ్దంతో ఉరుముతూ పిడుగులు కూడా పడ్డ మొదలెట్టాయి. పిడుగులు పడుతున్నాయి, ఉరుములు ఉరుముతున్నాయి, మెరుపు తీగులు మెరుస్తున్నాయి. ఏం చేయాలో తెలియకుండా ఉంది ఆ వాతావరణం. ముందు మామూలుగా మొదలైన వర్షం క్రమక్రమంగా ఉధృతిగా కురవడం మొదలుపెట్టింది. ఏనుగులు తొండంతో కొడుతూ ఉంటే నీళ్లతో ఎలా ఉంటుందో అలా ఉంది. ఒక ఏనుగు తీసుకురండి, ఏనుగు తొండంతో జిమ్మని నీళ్లు జిమ్మితే ఎలా ఉంది, అలా వర్షం కురిసింది. పైగా మామూలు ఏనుగులే, మన సర్కస్ ఏనుగులు లాంటి పీనుగులు ఏనుగులు కావు. అష్టదిగ్గజములని ఏనుగులు భూమిని మోస్తున్నాయి. ఆ ఏనుగులు తొండంతో వర్షం కురిపిస్తున్నాయి అన్నంత ధారగా వర్షం కురిసింది. కుండతో దెమ్మరించినట్టుంది, అదే కుండపోతండి. కుండతో పోసినట్టుగా వర్షం పడింది. వడగళ్ళు పడ్డాయి, పిడుగులు పడ్డాయి, మొత్తం అడివంతా నీటితో నిండిపోయింది. ఈ ఇద్దరు కూడా పేకలోతు నీటిలో మునిగిపోయారు. చూస్తూ ఉండగా మొత్తం అడవిలో వరద వచ్చేసి కంఠం వరకు మునిగిపోయారు. వాళ్ళు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని కొట్టుకుపోయారు. అయితే వీళ్ళు చేసిన పని ఏమిటి, అంత వర్షంలో ఒకళ్ళ చేతులు ఒకళ్ళు గట్టిగా పట్టుకుని వదలలేదండి. చేతులు గట్టిగా పట్టుకుంటే ఒకడు పడిపోతే ఇంకోటి రక్షించవచ్చు కనుక. ఎక్కడ గొయ్యి ఉందో, ఎక్కడ నుయ్యి ఉందో, ఏది చెట్టో ఏది మెట్టో తెలియకుండా కొట్టుకుపోయాం. ఈ కంగారులో పాములు కూడా మీద నుంచి కొట్టుకుపోయాయి. అదృష్టవశాత్తు కాటు వేయలేదు. ఈ భయంకరమైన రాత్రంతా, కాళరాత్రంతా వర్షంలో గజ గజ వణికిపోయాం. తిండి లేదు, తెప్పలేదు, వెలుతురు లేదు. పైగా అడవిలో ఎక్కడికి పోయారో తెలియదు.
ఈ రాత్రి అంతా గెజగెజలాడుతూ ఉండగా అతి కష్టం మీద ఇక మనం బతకం అనుకుంటున్న టైంలో నువ్వు నూతిలో పడిపోతున్నట్టుగా గోతులోకి వెళ్ళిపోతుంటే నేను చేయి పట్టుకు లాగాను, నేను పడిపోతే నన్ను లాగావు. గుర్తుందా ఆ రోజు? బెస బెసనెప్పుడు నుడుగక వెసరడు వలి చేత వడకు విడువక మనము పసజని మార్గము కానక మసలితి మంతటను అంశుమంతుడు కొడిచెన్. పైగా దీనితో పెద్ద పెద్ద గాలి, ఆ చలిగాలి, తుఫాను గాలి, గాలితో వర్షం వల్ల వణికిపోతూ స్తంభించిపోతూ అతి కష్టం మీద రాత్రి అంతా గడిపాం. క్రమంగా తెల్లారింది. తూర్పు దిక్కున సూర్య భగవానుడు ఉదయించాడు. మొత్తం మీద గంటం గడిచి పిండం బయటపడింది, సూర్యోదయం అయ్యింది, వరద తగ్గింది. తెల్లవారెడ్డి వేళ కలకలమని కూసె పక్షి గణమెల్లెడలను మెలమెలని ప్రొద్దు పొడుపున ధళధళమను మెరుగు దిగ్వితానము నిండెన్. తెల్లారింది, సూర్య భగవానుడు ఉదయించాడు. స్వచ్ఛమైన సూర్యకిరణాలు వచ్చాయి. ఆకాశంలో మేఘాలన్నీ చెల్లాచెదరైపోయాయి. దాంతో ప్రపంచమంతా ప్రశాంతత పొందింది. ఈ లోపు పాపం గురువు గారు అక్కడ వర్షం వచ్చే ముందే ఇంటికి వచ్చాడు. రాగానే భార్యామణిని, వర్షం వస్తుంది, పిల్లలందరినీ ఆశ్రమంలో జాగ్రత్తగా అట్టే పెట్టావా అంటే, ఒక్క కుచేరుండి కృష్ణుడిని అడవికి పంపానంది. అయ్యో ఎందుకు పంపావే, సాయంత్రం పూట పంపకూడదు, ఆ పిల్లలకి ఏదైనా అయితే నేను బతకన్నా అని ఆయన వెంటనే బయలుదేరి అడవికి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో గురువులకు అంత ప్రేమ. పాపం వీళ్ళతో పాటు ఆయన వర్షంలో చిక్కుకుపోయాడు. ఆ రాత్రంతా ఆయన కూడా కృష్ణ కుచేల ఎక్కడున్నారు నాయన అని అడవంతా తిరుగుతూనే ఉన్నాడు. అలా తిరుగుతూ మొత్తం మీద వాడిని పట్టుకున్నాడు. తెల్లారేక వాడు కనపడగానే కౌగిలించుకుని పావు గంట ఏడ్చట్టే, నాయన చీకట్లో ఏమైపోయారు అని అనుకున్నాను, మీరే కనుక ఏదైనా అయిపోయి ఉంటే నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, మీ తల్లిదండ్రులకు ఏం చెప్పేవాడిని నేను అని కన్నీళ్లు వాళ్ళ తల మీద పోసాడు. అసలే వర్షానికి తడిసిపోయిన తల మళ్ళీ కన్నీళ్లతో తడిపాడు. మళ్ళీ స్నానం అనమాట, తలంటూ స్నానంలాగా. ఆ తదనంతరం ఒక్కసారి తను తాను ఓదార్చుకుని వాళ్ళని మనస్ఫూర్తిగా దగ్గరికి గాఢంగా తీసుకుని కౌగిలించుకొని దీవించాడేమని, కటకట ఇట్లు మా కొరకుగా చనుదెల్చి మహాటవిన్ సముత్కట పరిపీడ నొందిది కావున శిష్యులు మా రుణంబు నీగుటకిది కారణంబు సమకూరెడిపోయిట మీద మీకు విస్ఫుటధన బంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. నాయనలారా, ఎంతో కష్టపడ్డారు మా కోసం. గురువు గారి భార్య చెప్పిన కట్టెలు తేవడం కోసం రాత్రంతా చీకట్లో వర్షంలో తడసి ఆకలికి మలమల వాడిపోయారు. ఎంత శ్రమ పొందినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. గురువు గారి రుణం ఎంతలా తీర్చుకున్నారు మీరు. ఎంతకంటే గురు సేవ ఎవరు చేయగలుగుతారు? గురువు గారి రుణములు తీర్చుకుని ఎంత సేవ చేసిన మీకు మనస్ఫూర్తిగా దేవనలు ఇస్తున్నాను. ఇంక మీదట మీకు బోలెడంత ధనం వచ్చుగాక, విస్ఫోట ధనం అంటే లెక్కలేనంత ధనం వచ్చుగాక. డబ్బుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా బంధువులు గ్యారంటీగా వస్తారు. మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు అడ్డంటాయి. డబ్బు వచ్చిందాక అంతా మన చుట్టాలి. అమ్మో ఆ డాక్టర్ మా చుట్టం అండి, పద్మాకర్ గారు మా చుట్టం అండి అంటారు. ఏమీ లేనప్పుడు ఒకడు వస్తాడా, వాడు వస్తే కాఫీ ఇవ్వాలని గంటేస్తారు. అందుకని ముందు మీకు ధనం వచ్చుగాక. ధనం ఉన్న చోట బంధువులు ఎలాగో ఉంటారు. బంధువులతో పాటు డబ్బు బాగా ఉంటే పెళ్లి గ్యారంటీగా అవుతుంది. సవటగా ఎవరిస్తారు? అందుకే ప్రేమ పెళ్లిళ్ళు ఎక్కువైపోయాయి. ఇక తర్వాత బహుపుత్ర, పుత్రులు కూడా లభింతురుగాక. విభూతి, అనేకములైన పదవులు లభించుగాక. జయము కలుగుగాక, ఆయువు కలుగుగాక, ఔన్నత్యం గొప్పతనం వచ్చుగాక, మీకు మంచి పదవులతో కూడిన కీర్తి వచ్చుగాక అని గురువు గారు దీవించారు. గుర్తుందా? ఇదంతా ఎందుకు చెప్పాడు అంటున్నారు? ఆనాడు గురువు గారు దీవించబట్టి వాళ్ళు నా దగ్గరకు వచ్చావు, లేకపోతే నువ్వు రాలేవురా. గురువు గారు దీవించారు, ఆ దేవన నిజం అవ్వాలి. ఎప్పటికీ నిజం అవుతోంది, నువ్వు నా దగ్గరికి రాగలిగావు. ఇప్పటి వరకు గురువు గారి దేవనలో ధనం రాలేదు నీకు, ఇంకా విస్ఫుట ధనం. ధనం లేదు కనుక బంధువులు రాలేదు. దార భార్య వచ్చింది, బహుపుత్ర ఇది గ్యారంటీగా వచ్చింది. స్వీట్ 16 మీ ఇంట్లో మెంబర్స్. ఇక మిగతా రావాలి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చావుగా గురు కటాక్షం వల్ల ఇక నీకు అన్ని వస్తాయి అని చెప్పకుండా ఈ కథ ద్వారా చెప్పాడు అనమాట. అంతేగాని కాలక్షేపానికి కాదు.
కృష్ణుడు ఏంటో ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా ఎందుకు చెప్తున్నాడంటే, ఎవడైనా పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే భగవంతుడి కంటే గొప్పవాడైనటువంటి గురువు గారిని, మంత్రోపదేశం చేసిన గురువుని పట్టుకోవాల్సింది. అనగానే ఇప్పుడు కుచేలుడు, మహాత్మా ఏదో గురువు అంటావు కానీ గురువు నీకెవరయ్యా, నువ్వే త్రిజగద్గురువి. మా గురువు గారికి నేను ఎలాగో దండం పెట్టాలి, నేను సామాన్యుడిని కానీ నువ్వు జగద్గురువి అనగా సరే సరేనని మంచి భోజనం పెట్టాడు, బట్టలు ఇచ్చాడు, స్నానం చేయించాడు. పొద్దుటే ఇక వెళ్ళొస్తానంటే వెళ్ళిరా అన్నాడు. వీధి దాకా వచ్చి కట్టుకున్న కొత్త బట్టలు ఇచ్చి పాత బట్టలు అవతల భార్యించి ఇక వెళ్ళిరా అన్నాడు. ₹1 ఇవ్వలేదు. అంటే ఆన్లైన్ అప్పుడే వచ్చింది రే, ఆ విషయం ఆయన చెప్పట్లా. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ వేయక్కర్లా, ఆన్లైన్ స్కానింగ్లు ఉన్నాయి, కోడ్లు. అందువల్ల వెళ్ళిరా అంటే వెళ్ళిరా అన్నాడు. ఈయన బయలుదేరుతూ ఇంటికి వెడుతూ, అంతటి పరమాత్ముడు తన భార్యను కూడా కాదని నన్ను కౌగిలించుకుని దగ్గరికి తీసుకున్నాడు, నాకు గంధం రాశాడు, మంచి భోజనం పెట్టాడు, అన్ని రకాలుగా ప్రేమగా చూశాడు. కానీ ₹1 కూడా ఇవ్వకుండా పంపాడంటే ఏదో కారణం ఉంటుంది. బహుశా దారిద్ర్యంతో ఉన్న నేను సంపదలు పొందినట్టయితే అహంకరించి కన్ను విల్లు కానక తనకి అపచారం చేస్తానను, లేక భ్రష్టుడు అవుతానను. నాకు డబ్బు మాత్రం ఇవ్వలేదు. అయినా కృపణుణ్ణి, సామాన్యుడిని నేనెక్కడ, ఆయన ఎక్కడ, ఆయన కృపే చాలు అనుకున్నాడు. అనుకుని మారు మాట్లాడుకుంటూ ఇంటికి కృష్ణనామస్మరణం చేసుకుంటూ బయలుదేరాడు. తీరా ఇంత కష్టపడి ఆయన తన ఇంటి దగ్గరకు వచ్చి చూస్తే ఆ గుడిసె కనపడలేదు, చుట్టూతో ఉన్న తడికలు లేవు, ఆ దిక్కుమాలను బట్టరుగు లేదు. బ్రహ్మాండమైన ఒక బంగారు భవనం వచ్చేసింది. ఆ భవనం చుట్టూతో బంగారపు ప్రాకారం ఉన్నది, కోట గోడ. లోపల మంచి ఉద్యానం ఉంది. ఆ ఉద్యానంలో ఎన్నో రకాల పూల చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయి. మధ్యలో ఈత కొలను, స్విమ్మింగ్ పూల్ ఉంది. 10,000 మంది దాసదాసీ జనం లోపల తిరుగుతున్నారు. ఓ పక్కన ధాన్యాగారం, మరో పక్కన నవరధాన్యాలు, వేవి కందులు, పెసలు, మినుములు, శనగలు ఒకటంటే అన్ని కనపడుతున్నాయి. మంచి వంటవాళ్ళు. ఓ పెద్ద కోటగోడలో ఉంది, మహాప్రకారం. ఈయన మతిపోయింది. నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన కంగారులో మళ్ళీ వెనక్కి వెళ్ళానేమో, కృష్ణుడి దగ్గరికి ఇల్లు మర్చిపోయానేమో, రాంగు రూట్లో వచ్చానేమో, నా ఇల్లు ఏమైంది, నేను ఎక్కడికి వచ్చాను అని చూసుకుంటూ ఉంటే ఆ ఇంటి లోపల నుంచి లక్ష్మీదేవిలాగా అలంకరించుకున్న ఒక సౌందర్యవతి, మంచి బట్టలు కట్టుకున్న ఆవిడ, కొంతమంది దాసీజనం వెంట వస్తుండగా హారతి పళ్ళెం, బంగారపు పళ్ళెంపై, అది కూడా హారతి కూడా ఏ పళ్ళెమో ఇత్తడి పళ్ళెంలో ఇవ్వడం కాదు, బంగారపు హారతి పళ్ళెం పట్టుకొచ్చి ఈయనకి ఇస్తుందన్నమాట. మన వాడు పడతారుగా, ఇంటికి వచ్చాక గైకో నా విహారతి గౌరీ భలే పాడతారండి ఆ పాటలు, ఆ గొంతుకులు, రకరకాల శృతులు. పైగా నేను ఆనంద భైరవి బాగా పాడానండి అన్నాం, అదొక అందం. సరే ఏదో భైరవి అండి మొత్తం మీద. ఇలా మొత్తం మీద హారతి ఇస్తూ ఉంటే ఈయన కంగారు పడి, పరస్త్రీవమ్మ నాకు హారతి ఏమిటంటే మీ మొహం నేనండి అని. ఈ మీ మొహం అనే పదం ఆవిడ తప్ప ఎవరు ఉండరు కదా అని ఎగాదిగా చూస్తే ఆవిడ భార్యలాగే ఉంది. అప్పుడు ఆవిడ నేను నిజంగా భార్యనండి అనగా అప్పుడు గుర్తుపెట్టాడు ఆయన. ఓహో ఇప్పుడు అర్థమయ్యింది. నేను శ్రీకృష్ణుడి దగ్గర కూర్చున్నాను, ఎంతలో కృష్ణుడు మంత్రం దగ్గర ఉన్న నా దగ్గరకు వచ్చాడు. వచ్చి కుచేలా నా కోసం ఏమైనా తెచ్చావా అని అడిగాడు. ఈ నిజంగా అటుకులు పట్టుకెళ్ళాడు కదా కూడాను, కానీ అప్పటికి అటుకులు ఏమైపోయి పైన కండువ ఉంది. ఈ కండువ బుధం మీద వేసుకోవడం వల్ల చెమట పట్టి 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 కండువ అంతా తడిసిపోయి ముద్దయిపోయి లోపల అటుకులు కూడా బాగా పాలల్లో నానబెట్టిన అటుకుల్లాగా, చెమటలో నానబెట్టిన అటుకులు అయిపోయి, ఉప్పు వేసిన అటుకులు. నిజంగా వద్ద సిగ్గుపడి ఇవ్వలేదు పాప ఆయన. అక్కడ నా కోసం ఏమీ తేకుండా ఎదుర్కొంటావులే అన్నాడు ఆయన. ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. భాగవతంలో ఉండదు కానీ గర్గ సంహితలో ఉంటుంది. గర్గ భాగవతంలో రాశారు. ఒకానొకప్పుడు శ్రీకృష్ణుడును కుచేలుడు కలిసి చదువుకుంటున్న రోజుల్లో ఒక రోజున గురువు గారి భార్య ఒక 4 గుప్పిళ్ళు అటుకులు వేయించి, నేతిలో వేయించి, ఒరిజినల్ నెయ్యి డాల్డాగా ఇంట్లో తయారు చేసినటువంటి వెన్న, తీసిన వెన్న కరిగించి ఆ నేతిలో వేయించి కాస్త ఉప్పు కారం తలిగి కుచేలుడి చేతిలో పెట్టింది. ఒక పొట్లంలో వేసి, నాయన కుచేలా ఈ ఆకులో వేసిన అటుకులు నువ్వు కృష్ణుడు చెరిసగం తినండి అనగానే అలాగే అమ్మ అని బయలుదేరాడు. అవి 4 గుప్పెళ్ళు, మళ్ళీ ఇందులో 2 ఆయనకేం పెడతానని కక్కుర్తిపడి రహస్యంగా ముసుగు కప్పుకొని మంచం మీద కూర్చుని గుట్టుకు గుట్టుకొని తినమొదట్టాడు అని నవ్వాడు.
కృష్ణుడికి తెలియదు ఏముంటుంది, ఆయన కొంటివాడు సరిగ్గా టైంకి వచ్చాడు. కొంతమంది అంతేనండి, దత్త మీద కూర్చుని నాకు తెలియకుండా 2 కేజీలు పాలకోవ వదిలేశాడు ఒక ఆయన. పక్కవాడికి ఒకటి కూడా పెట్టుకుంటారు, పక్కవాడికి పెట్టి తింటే మనకు ఆరోగ్యం కానీ ఏమీ లేకుండా మొత్తం తినేస్తారు రహస్యంగా. నిజంగా మేము ఈ యాత్రలు కడుతున్నప్పుడు ఇదివరకు, ఇప్పుడంటే అంత టైం ఎక్కడ ఉంది కానీ అప్పర్ బెర్త్ ఎక్కేవాడు ఒక ఆయన ఎప్పుడు చూసాను. సెకండ్ ఏసీలో 2 ఉంటాయి కదా, అందుకని కింద లోయర్ బెర్త్ లో నన్ను ఉండమని పైకి వెళ్ళేవాడు ఆయన. గురువు గారని చిన్నప్పటి నుంచి గురువునే కాబట్టి నన్ను ఎవరు పైకి ఎక్కమనేవారు కాదు. నన్ను పైకి వెళ్ళినవడం వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళే పైకి ఎక్కాలి, వాళ్ళే అప్పర్ క్లాస్, నాకేమో లోయర్ క్లాస్. సరే పైకి గంటకి ఎక్కుతాడు ఏమిట్రా నాకు అనుమానం. ఒకసారి ఏం జరిగింది, పై నుంచి నెత్తి మీద ఏదో రాలింది. ఏంటో చూస్తే కారపోస్తు ఇక్కడ పైకి వచ్చింది, అది నెత్తి మీద రాలింది. ఇందుకన్నమాట గంటకి పైకి వెళ్ళడం. ఒకసారి పైకి వెళ్ళడం చెకోడీలు తినడం, ఓసారి వెళ్ళి కారపోస్తు తినడం. గురువు గారికి ఎక్కడ పెట్టాలో అనుకుని, ఒరే కింద తినచ్చు కదా అంటే, మీరు మేము చేసినవి తినరు కదండి అన్నాడు. పైగా మరి గొప్పడవ తింటారో లేదా నాకు ఇవ్వచ్చు కదా. గురువు గారు మా ఇంట్లో కాఫీ ఏం తాగుతారండి అని రాగానే అంటే నేనేం తాగుతాను, కాఫీ ఇచ్చి తాగకపోతే అది వేరే విషయం. ఇంటికి రాగానే గురువు గారు మా ఇంట్లో ఏం కూర్చోరండి, అలా కుర్చీలో కూర్చుని పాదపూజ చేయించుకుని వెళ్ళిపోతారండి అంటే ఇంకేం చేస్తాం, ఏం కూర్చోకుండా వెళ్తాం. కాబట్టి ఎందుకంటే కొంతమంది అప్పర్ బెర్త్ ఎక్కడం వరకు అంత రహస్యం అనమాట. ఈసారి అప్పర్ బెర్త్ ఎక్కిన వాళ్ళు అబ్జర్వ్ చేయండి, బయట వెళ్ళేటువంటి వాళ్ళు ఏం తింటారు. అలాగే ఈ కుచేరుడు ముసుగు వేసుకుని అటుకులు తింటూ ఉంటే కృష్ణుడు వచ్చి, మిత్రమా ఏమిటి ముసుగు కప్పావంటే చలి జ్వరంగా ఉందన్నాడు. ఓహో మరి ఏమిటి లోపల కటకట్లాడుతున్నాయి, ఏమన్నా తింటున్నావా అంటే తింటలేదు, పళ్ళే చలికి కెటా కెటా అనిపిస్తాను అన్నట్ట. ఓహో ఏమీ లేదా అంటే ఏమీ లేదు, అయితే ఏమీ లేకుండా ఉండుగాక అన్నాడు. భగవంతుడితో ఎడకోవడం పడితే అవుతుంది, ఏమీ లేదంటే ఏమీ లేకుండా అయిపోయింది. తెలుసో తెలియకో ఒకప్పుడు భగవంతుడి దగ్గర అసత్యం ఆడితే ఏమీ లేకుండా ఉంది అంటే ఏమీ లేకుండా అయిపోతుంది. కాబట్టి మీ దగ్గర ఉంటే నాలాంటి వాడి దగ్గర అబద్ధం ఆడకండి, అందరి దగ్గర నిజం చెప్పండి. మళ్ళీ అందరి దగ్గర మీ ఇంట్లో కేజీ బంగారం ఉందంటే డేంజర్, ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తారు. అదే గురువు గారి దగ్గర మా ఇంట్లో కేజీ బంగారం ఉందండి కానీ మీకు ఇవ్వనండి అని చెప్పండి, నష్టం ఏంటి, నేనేం అనుకోను. అందుకని ఒరే నా దగ్గర ఏముందిరా బూడిద అంటే నీ బతుకు బూడిదే మిగులుతుంది. ఎప్పుడు అసత్యం మహాపాపం. అందులో భగవంతుడి యొక్క స్వరూపం లాంటి వాళ్ళ దగ్గర అసత్యం మరింత ప్రమాదం. ఆ దెబ్బ నాకు కొట్టింది అనమాట. చూచారా, 4 గుప్పిళ్ళు అటుకులు కృష్ణుడికి పెట్టకుండా తినడం వల్లే సరిగ్గా 4 గుప్పిళ్ళు అటుకులే పంపింది వాళ్ళ ఆవిడ కూడా, ప్రాయశ్చిత్తంగా తెలియకుండానే పంపింది. అదంతా తెలుసు కనుక కృష్ణుడు, మిత్రమా ఏమిటంటే వాడు సిగ్గుపడి ఇవ్వకపోతే, ఏదో తెచ్చావు మూటలు కడుతున్నావు, నువ్వు ఎప్పుడు మూటలు కట్టి ఎప్పుకుండా ఉంటావులే అని ఇప్పాడు ఆయన. చూస్తే అటుకులు ఏదో బొద్దయిపోయి అన్నాయి, చెమటతో తడిసిపోయి, ఇంక వేరే ఉప్పు ఎక్కర్లేదు. ఆ అటుకులు ఒక గుప్పెడు తీసుకుని, నాకు అటుకులంటే ఇష్టం నీకు బాగా తెలుసు, నా కోసం తెచ్చావా మిత్రమా అని నోట్లో వేసుకున్నాడు కనుక ఆయన బ్రహ్మణ్య దేవుడు అంటారు. అలాంటి అటుకులు ఎవరైనా కరగలడా. జుగుప్సాకరమైన వాటిని కూడా ప్రేమగా స్వీకరించేవాడు పరమాత్మ. నోట్లో వేసుకు తిని ముచ్చట పడిపోయి, ఎంత బాగున్నాయి అటుకులు, మా అమ్మ చనుబాలలో ఉన్నాయి, బాగా పటిక బెల్లం వేసి కాసినటువంటి పాలవలే ఉన్నాయి అని మెచ్చుకుని ఇంకో గుప్పిడి తినబోతూ ఉంటే టక్కన చేయి పెట్టేసింది లక్ష్మి. రుక్మిణి చాలు చాలు, ఒక గుప్పిడి తినేసరికి ఆయనకి బోలెడంత డబ్బు వెళ్ళిపోయింది. అప్పుడే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిపోయింది, చెక్కులు గిక్కులు అక్కర్లా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అలా వచ్చాయన్నమాట అప్పట్లో. నువ్వు గుప్పిడి తినగానే ఆయనకి బోలెడు ఐశ్వర్యం వెళ్ళింది, చాలా ఐశ్వర్యం. ఇప్పుడు రెండో తిన్నాం అనుకో, మనం ద్వారకు వదిలిపెట్టి ఆయన దగ్గర ఇంటి దగ్గర గేట్ కీపర్లు అవ్వాలి, ఇక చాలు ఇచ్చింది చాలు అని ఆపగానే సరేనని ఆపేశాడు ఆయన. అంటే భగవంతుడు సంతోషంతో ఎక్కువ తింటే ఆయన సంపదలన్నీ మనకు వస్తాయి. అందుకని ఒక గుప్పెడు చాలు. మీరు ఎంత పాయసం చేసి పెట్టినా ఆయన ఇందులో తింటే ఒక మెత్తుగా తిని మిగతా మనకే విడిచిపెడతాడు. ఆయన తినడం మొదలు పెడితే ఎప్పటికీ మీరు తీయలేదు. అందుకని ఏం చేస్తారు అనమాట, ఏమంటే మీరా గారు ఆ గిన్నె అలా చూపించి ఆ తర్వాత మీరు నేను తినడమే. నిజంగా ఆయన తినేసేయడం ఒకటి రోజు అంటే అసలు నైవేద్యం పెట్టేవాడే ఉంటాడు అక్కడ కూడా. ఒక గుప్పెడు తిని ఆపాక అక్కడ గుప్పెడు తిన్నాడు అటుకులు, ఇక్కడ చెప్పకుండా కట్టకుండా పెట్టకుండా ఇంత కోట వంటి భవనం సంపద ఏర్పాటు చేశాడు అని ఇప్పుడు అర్థమైపోయింది. వెంటనే లోపలికి వచ్చి ఇంత సంపద వచ్చిందని అహంకరించక, ఏ మాత్రం గర్వం పొందక,
ముందు పూజా మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని గోవింద అంటూ ఆయన పూజించాడు, నిత్యం పూజించాడు. ఇహలోకంలో సకల సంపదలు అనుభవించాడు. శరీరం విడిచిపెట్టాక వైకుంఠానికి వెళ్ళి ఆయన అనుగ్రహం పొందాడు. ఇది పరమ పవిత్రమైన శ్రీకృష్ణుడి యొక్క దివ్య కథ. కుచేలోపాఖ్యానం చివరి రోజున ఈ కుచేలోపాఖ్యానంలో చెప్పడం వెనక అతని ప్రథమోద్దేశ్యం ఏమిటి అంటే, కలియుగంలో తెలిసి కానీ తెలియక కొన్ని దారిద్ర్యాలు ఉన్నాయి. అందులో ఒకటి మానసిక దారిద్ర్యం. మనస్సులో ఎప్పుడు ఏదో అసంతృష్టి, కొందరికి నిజంగా భౌతిక దారిద్ర్యం, కొందరికి అనారోగ్యం. వీటన్నిటినీ కూడా దారిద్ర్యాలు అంటారు. ఇవన్నీ కుచేలోపాఖ్యానం వినడం ద్వారా తొలగుతాయి కనుక అవన్నీ మీకు శుభాలు కలిగించేలా చేసి దారిద్ర్యం తొలగించేలా అని హారతించేలో ఒక పాట పాడుకుంటాం. తదనంతర కార్యక్రమం వేణుగోపాల్ గారు నిర్వహిస్తారు. పాట పాడేటప్పుడు ముందులే పాడేస్తాను, తర్వాత మీరు పాడితే నాతో కలపకండి, శృతి తేడా వస్తుంది కనుక. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ్యాం హే రాధేశ్యాం. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ్యాం హే రాధేశ్యాం. నీలాద్రి శిఖరాన నెలకొనియున్న నీ నగుమోము అందముగౌన. నీలాద్రి శిఖరాన నెలకొనియున్న నీ నగుమోము అందముగన్న. ఏ అందమైన వెగటేనోనా, ఏ అందమైన వెగటేనోనా. జగదేక మోహన సుందరాకార. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ్యాం హే రాధేశ్యాం. ఏ ఇది బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని. ఏ ఇది బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని. నీ పద సేవా విడనీయకౌనా, నీ పద సేవా విడనీయకౌనా. శరణగతావన హే జగన్నాథ. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ్యాం హే రాధేశ్యాం రాధేశ్యాం. గోవింద 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 గోవింద. సన్ముతి చేయవే మనసా, సన్ముతి చేయవే మనసా. ఆపన్న శరణ్యుని హరిని సన్ముతి చేయవే మనసా. ఆపన్న శరణ్యుని హరిని సన్ముతి చేయవే మనసా. చక్రపాణి చక్రధారి కౌస్తుభధారి చక్రధారి పాపహారి కృష్ణ మురారి పాపహారి కృష్ణ మురారి. సన్నుతి చేయవే మనసా. ఆపన్న శరణ్యుని హరిని సన్నుతి చేయవే మనసా. మరులు గొలిపే సిరులు నేను, మరులు గొలిపే సిరులు నేను. నిలువబోవే మనసా.
మరులు గొలిపే సిరులు మేను నిలువగోవే మనసా స్థిరము కాని ఇహ భోగముల పరము మరువకే మనసా గోపబాలుని మురళీలోలుని గోపబాలుని మురళీలోలుని సన్నుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని చక్రధారి కౌస్తుభధారి చక్రధారి పాపహారి కృష్ణ మురారి పాపహారి కృష్ణ మురారి సన్నుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని ఆదిదేవుని పాద సేవా ఆదిదేవుని పాద సేవా భవపయోధికి నావా ఆదిదేవుని పాద సేవా భవపయోధికి నావా పరమయోగులు చేరగబోరే పరమ పదవికి త్రోవ శేషశాయిని మోక్షప్రదాయిని శేషశాయిని మోక్షప్రదాయిని సన్నుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని సన్నుతి చేయవే మనసా చక్రధారి కౌస్తుభధారి చక్రధారి పాపహారి కృష్ణ మురారి పాపహారి కృష్ణ మురారి సన్నుతి చేయవే మనసా సన్నుతి చేయ